మోషే ఆనాటి ఇశ్రాయేలులతో పలుకుతున్న మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఓ ఇశ్రాయేలు, ఈ మాట విను. ఎవరెవరో నన్ను ప్రేమించటం లేదు, ఎవరెవరో నేను ఇష్టపడుతున్నా, నేను ప్రేమిస్తున్నా ముఖాన్ని చాటేస్తున్నారు, నా ప్రేమకు బదులు ద్వేషాన్ని చూపిస్తున్నారు, అసహించుకుంటున్నారు, నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు, హేళన చేస్తున్నారని కృంగిపోతున్నావా? విను. మనుషుల ప్రేమ నీకు దూరం అవ్వచ్చు, నా అనుకున్న వారు నిన్ను ద్వేషించవచ్చు, కానీ ఒక శుభవార్త, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా. యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. మనం బలహీనమై ఉండగా మనలను ప్రేమిస్తున్నా, మనం ఇంకా పాపులమై ఉండగా మనలను ప్రేమిస్తున్నా. ప్రతిఫలాపేక్ష కోరని ప్రేమ, షరతులు లేని ప్రేమ, ప్రియులారా హద్దులు లేని ప్రేమ, కొలత లేని ప్రేమ. మానవుల ప్రేమ మధ్యలో స్వార్థాలు ఉండొచ్చు, స్వప్రయోజనాలు ఉండొచ్చు, కొలతలు ఉండొచ్చు, హద్దులు ఉండొచ్చు, ఇంకా చెప్పాలి అని అంటే విభేదాలు ఉండొచ్చు ప్రేమ ముసుగులో. కానీ కల్మషము లేనిది, నిష్కపటమైనది, యథార్థమైనది, స్వచ్ఛమైనది దేవుని ప్రేమ. ఈ రోజున కొంతమంది నీ రంగును చూచి నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ ఆకృతిని చూచి నిన్ను అసహించుకుంటున్నారేమో, నీ ఆస్తిపాస్తులు లేని స్థితి, నీ పేదరికాన్ని చూచి చేదరించుకుంటున్నారేమో, సొంతోళ్ళు అయ్యుండి కూడా మావోడే అని చెప్పుకుంటానికి నిన్ను చేదరించుకుంటున్నారేమో. అయ్యో, ఏ ప్రేమకు నోచుకోలేకపోతున్నా, అందరి చేత అసహించబడుతున్నా, అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, ఎందుకు ఈ బ్రతుకు అని ఒకవేళ కృంగిపోతుంటే నీ హృదయ బాధ, వేదన చూచిన దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా, అసలైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నా. నా కుమారి, నిజమైన ప్రేమతో నిన్ను కలగజేసిన నేను నిన్ను ప్రేమిస్తుంటే వాళ్ళు నన్ను ఇష్టపడటల్లా, వాళ్ళు నన్ను ప్రేమించటల్లా, వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు అంటూ మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు?